హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉదయ్. బ్లెండర్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు డే 1. మనం ముందుగా బ్లెండర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. దాంట్లో google.com ఓపెన్ చేయండి. బ్లెండర్ అని టైప్ చేయండి. మీకు blender.org అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి నేరుగా ఫ్రంట్ పేజీలో షో చేస్తుంది. బ్లెండర్ 4.2 LTS లేటెస్ట్ మోడల్ ఇది. డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. మనకి విండోస్ అయితే విండోస్ సెటప్, మ్యాక్, లినక్స్ అండ్ అదర్ ఓఎస్ఎస్ ఇక్కడ చూడొచ్చు మీరు క్లిక్ చేసి. నేను విండోస్ కాబట్టి విండోస్లో డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇది రీసెంట్గానే ఓపెన్ అయింది. జూలై 16th 2024లో రిలీజ్ అయింది. ఇది 4.2 లేటెస్ట్. డౌన్లోడ్ చేస్తున్నాను. ఆటోమేటికల్లీ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైల్ ఓపెన్ కొట్టండి. మీకు ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ కొట్టండి. యాజువల్ నెక్స్ట్, అలాగే ఇన్స్టాల్ ఎస్ కొట్టండి. ఇదంతా డిఫాల్ట్ ఇన్స్టాలేషన్. ఫినిష్. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. చూడొచ్చు మీరు డెస్క్టాప్ మీద షార్ట్ కట్ కూడా క్రియేట్ అయింది. నేను ఈ షార్ట్ కట్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన బ్లెండర్ న్యూ 4.2.0 ఇక్కడ స్ప్లాష్ స్క్రీన్లో చూడండి. 4.2.0 వర్షన్ యొక్క నెంబర్ ఇక్కడ షో చేస్తుంది. అట్లాగే ఇక్కడ మనకి మోడ్స్, జనరల్ మోడ్, 2D యానిమేషన్ మోడ్, స్కల్ప్ మోడ్, అట్లాగే విఎఫ్ఎక్స్ ఎడిటింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ ఇక్కడ షో చేస్తున్నాయి. ఇక్కడ ఫైల్ ఓపెన్కి షార్ట్ కట్ ఇక్కడ నేరుగా చూపిస్తుంది. అట్లాగే ఇక్కడ రీసెంట్ లాస్ట్ సెషన్స్ అని షో చేస్తుంది. అంటే మనకి లాస్ట్ టైం ఓపెన్ చేసిన ఫైల్స్ అని ఇక్కడ షో చేస్తుంటాయి, రీసెంట్ హిస్టరీ లాగా. ఈ స్ప్లాష్లో మనం నేరుగా యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ఫీచర్స్ని. ప్రస్తుతం నేను పక్కన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీరు తిరిగి అదే స్ప్లాష్ స్క్రీన్ని చూడాలంటే ఇక్కడ బ్లెండర్ యొక్క లోగో మీద క్లిక్ చేస్తే స్ప్లాష్ స్క్రీన్ అని అక్కడ ఆప్షన్ ఉంది. క్లిక్ చేస్తే మళ్ళీ ఇది షో చేస్తుంది. ఓకే, చూడండి 4.2 వర్షన్. ఇక్కడ కూడా బ్లెండర్ 4.2 అని ఇక్కడ మనకి షో చేస్తుంది. ఓకే, పక్కన క్లిక్ చేద్దాం. మనకి సెంటర్లో ఉన్నది మెయిన్ వ్యూ. ఇది సైడ్ ఉన్నవి మెనూ వ్యూస్, ప్రాపర్టీ వ్యూస్, ఇవన్నీ ఎఫెక్ట్స్ అండ్ ఫిజిక్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇదంతా మెనూ వ్యూ అండి. ఇది ఫైల్, ఎడిట్, రెండర్, విండో, హెల్ప్, ఇవన్నీ కామన్ మెనూ వ్యూ. అట్లాగే ఇవన్నీ లేఅవుట్స్ ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. లేఅవుట్ మోడ్, మోడలింగ్ మోడ్, స్కల్పింగ్ మోడ్. మోడలింగ్ మోడ్ ఇలా ఉంటుంది. స్కల్పింగ్, యూవీ ఎడిటింగ్ మోడ్ ఇక్కడ ఉంటుంది. టెక్స్చర్ పెయింట్ మోడ్ ఇలా ఉంటుంది. షేడింగ్ మోడ్ ఇలా ఉంటుంది. అంటే మనం ఆ షేడింగ్ టైంలో ఏవేవి మనకు అవసరం ఉంటాయో అవన్నీ ఆ ట్యాబ్స్ అన్నీ ఆల్రెడీ ఇక్కడ సెట్ అయి ఉంటాయి. మనకి ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలన్నా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు, చూపిస్తాను తర్వాత. అలాగే యానిమేషన్ మోడ్, రెండరింగ్ మోడ్, కంపోజిటింగ్ మోడ్, ఇవన్నీ డిఫాల్ట్గా ఆల్రెడీ ఈ మోడ్స్ అన్నీ క్రియేట్ అయి ఉంటాయి దీంట్లో. జియోమెట్రీ నోడ్స్ మోడ్, స్క్రిప్టింగ్ మోడ్ ఇలా. సో మనకి జనరల్ మోడ్ లేఅవుట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పక్కన ఉన్నవి టూల్స్ ఇవి. అలాగే రైట్ సైడ్లో కూడా మీకు టూల్స్ ఉంటాయి. ఇక్కడ ఈ యారో క్లిక్ చేస్తే ఇవి వస్తాయి. ట్రాన్స్ఫార్మర్, టూల్స్, వ్యూస్ అని ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది. వాటిని యానిమేషన్ టైంలో కానీ వాటిని యాక్సెస్ చేయడము, ఏరియా, లొకేషన్ అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్. వీటిని ఫుల్ నేమ్తో చూడాలంటే ఇలా డ్రాగ్ చేస్తే మీకు నేమ్తో సహా కనిపిస్తుంది. చూడండి, సెలెక్షన్ బాక్స్, కర్సర్, మూవ్, రొటేట్, స్కేల్, ట్రాన్స్ఫార్మర్, ఎనోటేట్, మెజర్, యాడ్ క్యూబ్. వీటిని ఇవి అంతా ఈజీ అడ్జస్టబుల్ ఉంటుందండి. ఇది చూడండి ఎలా అంటే అలా డ్రాగ్ చేయొచ్చు, ఎంత అంటే అంత. అలాగే హైడ్ కూడా అవుతుంది ఆటోమేటిక్గా. మౌస్తో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైడ్ అయినాయి కదా ట్యాబ్స్, ఇక్కడ ఈ యారోతో యాక్సెస్ చేయొచ్చు. ఇది కూడా యారోతో యాక్సెస్ చేయొచ్చు. ఇలా ఇవి షార్ట్కట్లో టీ అంటే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ట్యాబ్స్ ఓపెన్ అవుతాయి ఇలా. అలాగే ఎన్ అంటే రైట్ సైడ్లో ఉన్న ట్యాబ్స్ ఆన్, అలాగే హైడ్ అలా అవుతాయి. మనకి కింద చూడండి, కింద టైమ్ లైన్ ఉంది. ఇక్కడ చూడండి సెట్టింగ్ మోడ్స్, రెండర్, ఇవన్నీ సెట్టింగ్స్ ఎవ్రీథింగ్. అలాగే ఇక్కడ ఫిజిక్స్, ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంటాయి. మనకి మెటీరియల్స్, ఆబ్జెక్ట్ యొక్క కాన్స్టెంట్ ఎఫెక్ట్స్, ఇందులో డిఫరెంట్ చాలా ఉంటాయి. ఇవన్నీ వన్ బై వన్ మనం నేర్చుకుందాము. ఒక్కొక్క దాంట్లో సబ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. దాంట్లో సెట్టింగ్స్, ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇందులో ఉంటాయి. సో ఇది మెయిన్ వ్యూ అండి. అట్లాగే ఇక్కడ పైన చూస్తున్నది ఇది మనకి ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ లేయర్స్ కనిపిస్తాయి అన్నమాట. లేయర్స్ ఇవన్నీ ఇక్కడ ఏ లేయర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ సెషన్ కలెక్షన్స్లో ఆ లేయర్ సెలెక్ట్ అయి ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ నేను లైట్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ సీన్లో కూడా లైట్ సెలెక్ట్ అయింది చూడండి. ఇక్కడ సీన్లో లైట్ సెలెక్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సీన్లో నేను కెమెరా సెలెక్ట్ చేస్తే ఇక్కడ కెమెరా సెలెక్ట్ అయింది. అంటే ఇవన్నీ లేయర్స్. మన సీన్లో ఉన్న మెయిన్ ఏరియా, ఈ 3D మనకు క్రియేట్ చేసే ఏ సీన్ అయినా సరే ఆ సీన్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ప్రతి ఆబ్జెక్ట్ ఇక్కడ మనకి షో చేస్తుంది. అదే కలెక్షన్లోకి చేసుకోవచ్చు, గ్రూప్స్ చేసుకోవచ్చు, ఇండివిజువల్గా చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ మనకి తెలుస్తాయి. అలాగే సీన్స్ కూడా డిఫరెంట్, చాలా సీన్స్ ఒకే మనకి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇది సీన్ 1, అలాగే సీన్ 2 అని ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ వ్యూ లేయర్స్ ఇక్కడ. సో ఇది ప్రస్తుతానికి ఈరోజు ఇంట్రడక్షన్. ఇది సబ్ బార్ కూడా చూడండి. ఇవన్నీ ఎవ్రీథింగ్, వ్యూ, సెలెక్షన్, యాడ్, ఆబ్జెక్ట్, ఇవన్నీ చాలా. సో మనం వన్ బై వన్ నేర్చుకుందాము. ఇవన్నీ ప్రతి ఒక్క ఆప్షన్ గురించి క్లియర్గా నేర్చుకుందాము. సో డే 1 ఇంతేనండి. నెక్స్ట్ క్లాస్లో మనం ఫర్దర్గా ఈ టూల్ బాక్స్ యొక్క ఏదేది ఎలా పనిచేస్తుందో నేర్చుకుందాము. థ్యాంక్ యూ, బాయ్.